హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజుషా మహేష్. సో ఈ వీడియో వచ్చేసి టెంపుల్ వ్లాగ్ అండి. మేము చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఈ టెంపుల్ చీర్యాలలో ఉంటుంది. సో చాలా బాగుంటుందండి టెంపుల్. సో ఇది చీర్యాల లేక్, వెళ్ళే దారిలో మనకి కనిపిస్తుంది చీర్యాల లేక్. సో చాలా బాగుంటుందండి టెంపుల్. సో వచ్చేసాము చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామివారు ఉంటారు. సో చాలా బాగుందండి టెంపుల్, చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ టెంపుల్ ఈసీఎల్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ కీసరగుట్ట నుండి అయితే 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో కీసరగుట్టకు వెళ్ళేవారు ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్ళచ్చు. సో చాలా బాగుంటుందండి టెంపుల్. సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంది టెంపుల్. సో కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, బండి పూజలు కూడా జరుగుతున్నాయి. సో చాలా బాగుందండి. సో ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో చాలా బాగుందండి టెంపుల్. సో ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అంట. సో అందరు చెప్తుంటే వచ్చాము, చాలా బాగుందండి టెంపుల్. సో మనకి టెంపుల్ ఎదురుగా టాటాయిస్ పాండ్ ఉంటుందండి. సో చూడండి టాటాయిస్ పాండ్ సో ఎలా ఉన్నాయో. సో ఇలా 3 టాటాయిస్లు ఉన్నాయి అండ్ భక్తులు కూడా ఏమైనా కోరికలు కోరుకొని ఇలా కాయిన్స్ వేస్తారట. సో అదొక నమ్మకం. సో మేము వెళ్తున్నాము దర్శనానికి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. సో లోపలికి వెళ్ళగానే ఎంత కలర్ఫుల్గా ఉంది. సో వెళ్ళగానే మనకి ఎదురుగా ఇలా ధ్వజస్తంభం ఉంటుందండి. సో ఆర్కిటెక్చర్ చూడండి, సో ఎంత బాగుంది అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్తో కలర్ఫుల్గా ఉంది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం దర్శనానికి వెళ్ళచ్చు. సో ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అట. సో ఎవరైనా కోరికలు కోరుకునే వాళ్ళు ఇలా ప్రదక్షిణాలు చేస్తారట. సో 11 11 ఆర్ 21 ఆర్ 41 ప్రదక్షిణాలు చేసి దేవుడిని మొక్కుకుంటారట. సో అవి తీరిన తర్వాత మళ్ళీ ప్రదక్షిణాలు చేస్తారట. సో చాలా పవర్ఫుల్ అట ఈ టెంపుల్. అండ్ ఈ టెంపుల్లో మ్యారేజెస్ కూడా జరుగుతాయట. సో మేము వెళ్ళిన రోజు అక్కడ ఒక మ్యారేజ్ జరుగుతుంది. సో ఎవరైనా ఇక్కడ మ్యారేజెస్ చేసుకోవచ్చట. అండ్ ఇక్కడ వ్రతాలు, హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయట. సో చాలా బాగుందండి టెంపుల్. సో చాలా పవర్ఫుల్ టెంపుల్ అట. సో లోపల ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. సో ఇది టెంపుల్ బ్యాక్ ఎంట్రన్స్ అండి. సో బయటికి రాగానే సో ఇలా ఉంటుంది. సో బయటికి రాగానే మనకి వేరే టెంపుల్ కూడా ఉంటుంది, శివాలయం. సో అక్కడికి వెళ్ళి శివయ్యని కూడా దర్శనం చేసుకున్నాము. సో అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు మెయిన్ టెంపుల్కి వచ్చేసాము. సో మా బాబు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు టెంపుల్లో. సో చాలా స్పేషియస్గా ఉంది. సో పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు టెంపుల్లో. సో మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి టెంపుల్లో, హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైనా ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇక్కడ మంచిగా వ్రతాలు చేసుకుంటారట. సో మేము దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వచ్చాము. సో మళ్ళీ ఒకసారి చూడండి, సో ఎంత బాగుంది టెంపుల్. సో చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈ టెంపుల్లో ఇంకొక స్పెషాలిటీ విష్ణు పుష్కరిణి అండి. సో ఇక్కడ మనకి ఇలా విష్ణుమూర్తి పడుకున్నట్టు ఉంటారు అండ్ ఈ లోపల మనకి టాటాయిస్లు కూడా ఉన్నాయి. సో చాలా టాటాయిస్లు ఉన్నాయి. సో ప్రపంచంతో పని లేకుండా అవి వాటితో ఆడుకుంటున్నాయి. సో ఎంత క్యూట్గా ఉన్నాయి. మా బాబు అయితే చూసి టాటాయిస్ కావాలి అని అంటున్నాడు. సో చాలా బాగుందండి. సో ఈ టెంపుల్ ఆపోజిట్ చీర్యాల లేక్ ఉంటుందండి. సో ఇదే అండి చీర్యాల లేక్. సో చాలా బాగుంది. సో ఎవరైనా మంచిగా ఫ్యామిలీస్తో వచ్చి దర్శనం చేసుకొని ఇలా మనము పిక్నిక్గా ఎంజాయ్ చేయొచ్చండి. సో ఇలా లేక్ దగ్గర కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, దర్శనం చేసుకొని ఫుడ్ తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో చీర్యాల లేక్ సో చాలా బాగుందండి. సో మీకు లేక్ చూపిస్తున్నాను చూడండి, చీర్యాల లేక్ ఇలా టెంపుల్ ఆపోజిట్గానే ఉంటుంది. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. సో చూడండి టెంపుల్ ఎదురుగా మనకి ఇలా చీర్యాల లేక్ ఉంటుంది. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.